సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి రానున్నట్లు వెల్లడించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతి బుధవారం, గురువారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో ఉండనున్నట్లు వెల్లడించారు. కార్యకర్తలతో మమేకం కావడమే కాకుండా పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేస్తానన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు జగన్. నేతలకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైందన్నారు జగన్. ఇక ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చిందన్నారు. జమిలీ ఎన్నికలు అంటున్నారని చెప్పుకొచ్చిన ఆయన, నేతలు కార్యకర్తలు అంతా ప్రజల తరఫున చురుగ్గా పనిచేయాలన్నారు. ప్రజల తరఫున గళం వినిపించాలని పిలుపునిచ్చారు జగన్. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు వైసీపీ అధినేత. నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచి, జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి బుధవారం, ప్రతి గురువారం ఒక్కొక్క పార్లమెంట్లో 2 రోజులు 2 రాత్రులు అక్కడే పడుకుంటా. 3 రోజులు 3 నియోజకవర్గాలు, మరుసటి రోజు గురువారం మరో 4 నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం. ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం అనే ప్రోగ్రాంతోనే ఆ ప్రోగ్రాంలో కూడా అడుగులు ముందుకు వేస్తారు. ఆ ప్రోగ్రాం జనవరి 3వ వారంలో నా ప్రోగ్రాంలు స్టార్ట్ అయ్యేసరికి మీరేం చేయాలి అనే కార్యక్రమం కూడా చెప్పడానికి కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట, ఇంట్లో ఎవరు కనపడినా కూడా పిల్లలు కనపడితే స్టార్ట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు, తల్లులు కనిపిస్తే చాలు, అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000, నీకు